కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ. రాముల వారికి వెండి కిరీటం సమర్పించిన ప్రధాని మోదీ. భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు. విహెచ్ విసుర్లు. వైకాపా సామాజిక సాధికార యాత్ర. షాపులకు అడ్డంగా భారీ ఫ్లెక్సీలు. ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల. షర్మిలకి కౌంటర్ ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి. రామ కనవేమిర శ్రీ రఘురామ కనవేమిర రామ మందిరం బాలసుందరం అంటూ సమస్త భారతదేశం ఆ నీలమేఘశ్యాముని నామస్మరణతో మారుమోగింది. పితృవాక్య పరిపాలకుడైన ఆ దశరథ రాముడి దివ్య మంగళ రూప దర్శనం చేసుకుంది. తక్కువేమి మనకు రాముడొక్కడంటూ వరకు అంటూ నీవే రక్షగా నిలవాలని భక్తకోటి శరణు వేడుకుంటుంది. రామ అని నోరారా పిలిస్తే శ్రీరామ రక్షవై వెన్నంటి ఉంటాడని ప్రత్యేక పూజలు చేస్తుంది భారతం. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అంటూ రామనామ ఘోషతో అయోధ్య నగరి మారుమోగుతుంది. యజ్ఞ యాగాదులు వేద మంత్రోచ్చారణ నడుమ ఆ బాలరాముడి బొడిబొడి అడుగుల సవ్వడితో సందడిగా మారింది. कोने में राम भक्तों को हो रही होगी। ये क्षण अलौकिक है, ये पल पवित्रतम है। ये माहौल, ये वातावरण, ये ऊर्जा, ये घड़ी प्रभु श्री राम का हम सब पर आशीर्वाद है। 22 जनवरी 2024 का ये सूरज एक अद्भुत आभा लेकर आया है। 22 जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं, ये एक नए काल चक्र का उद्गम है। राम मंदिर के भूमि पूजन के बाद से प्रतिदिन पूरे देश में उमंग और उत्साह बढ़ता ही जा रहा था। निर्माण कार्य देख देशवासियों में हर दिन एक नया विश्वास पैदा हो रहा था। आज हमें सदियों के उस धैर्य की धरोहर मिली है। आज हमें श्री राम का मंदिर मिला है। गुलामी की मानसिकता को तोड़कर उठ खड़ा हो राष्ट्र। अतीत के हर दंश से हौसला लेता हुआ राष्ट्र ऐसे ही नव इतिहास का सृजन करता है।
आज से 1000 साल बाद भी लोग आज की इस तारीख की, आज के इस पल की चर्चा करेंगे। और ये कितनी बड़ी राम कृपा है कि हम सब इस पल को जी रहे हैं, इसे साक्षात। రామ జన్మభూమి అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామచంద్రుడికి ప్రధాని మోదీ పట్టు వస్త్రాలు, వెండి కిరీటం సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించారు. స్వామికి హారతి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం గురించి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు సభ్యులు భద్రాచలం ఆలయ నిర్వాహకులకు ఆహ్వానించలేదని మండిపడ్డారు. భద్రాద్రి రాములూరి ఆలయంపై వివక్ష ఎందుకు చూపారో అర్థం కావడం లేదన్నారు. దేవుని వద్ద రాజకీయాలు తగవని ఆయన సూచించారు. అయోధ్య తర్వాత అంతటి చరిత్ర కలిగిన దేవస్థానం భద్రాచలమని విహెచ్ గుర్తు చేశారు. భద్రాచలాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తారని వెల్లడించారు. అలాంటి స్వామివారిని అయోధ్య ఆలయ ట్రస్టు సభ్యులు మరచిపోవడం సరికాదన్నారు. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. సోమవారం ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. సీఈఓ ఆంధ్ర ఎన్ఐసి ఇన్ వెబ్సైట్లో ఫైనల్ ఎస్ఎస్ఆర్ 2024 పేరుతో తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రచురించింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం పబ్లిష్ చేసింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఫైళ్లను ఈసీ అప్లోడ్ చేసింది. విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు. ఈ రోజు విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ఆదేశాలు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం విధుల్లోకి వస్తున్న వారిని అనుమతించాలని ఆదేశించిన ప్రభుత్వం విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి. ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న ఏపీ సీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఇచ్చాపురం నుండి ఇడుపులపాయ వరకు పర్యటన శ్రీకారం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై ఫోకస్. ఈ నెల 23న శ్రీకాకుళం, పార్వతీపురం, మాన్యం, విజయనగరం జిల్లాలో పర్యటన. ఈ నెల 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు. ఈ నెల 25న కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి జిల్లాలు. 26న ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు. 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలు. 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలు. 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు. 30న శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలు. 31న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటన. బాపట్ల జిల్లా చీరాలలో సోమవారం జరగనున్న వైకాపా సామాజిక సాధికార యాత్ర కోసం చేసిన ఏర్పాట్లు పట్టణ వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దుకాణాలకు అడ్డంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంతంలో ఎక్కువ మెడికల్ షాపులు ఉండటంతో మందుల కోసం వచ్చే వారికి అవస్థలు తప్పడం లేదు.
రాజకీయ పునరావాసం కోసమే సలహాదారులను నియమిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రావుల శ్రీధర్ రెడ్డి. మంత్రివర్గంలో ఉన్నటువంటి మైనారిటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మినిస్టర్ ఏం చేయాలి? మీరు మమ్మల్ని విమర్శించారు కదా, మంత్రులు ఏం చేస్తారు, మంత్రివర్గం ఏం చేస్తుందని చెప్పేసి. మరి ఆ రోజు అవసరం లేనటువంటి సలహాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏ రూపంలో అవసరమయ్యో చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ చెప్పేది ఒకటి చేసేది ఒకటి యొక్క చీఫ్ మినిస్టర్ గారి యొక్క వ్యవహార శైలిని ప్రజలు గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఆ రోజు రాష్ట్ర అవసరాల కోసం కేసీఆర్ గారు సలహాదారులను నియమిస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత అవసరాల కోసము రాష్ట్ర ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి సలహాదారులను నియమించుకుంటున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి, ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇదేనా ప్రజాపాలన అని కోరుతా ఉన్నాను. ఇదేనా మీరు తీసుకొస్తున్నామన్న ఒక మార్పా అని చెప్పి బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇవాళ దగ్గర ప్రభుత్వం వచ్చి 50 రోజులు దాటిపోయింది. పెద్ద ప్రజాపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక్కనాడు ఓ గ్రామానికి పోలేదు, ఓ జిల్లాకి పోలేదు, ఓ మండలానికి పోలేదు. ఎక్కడికి పోతున్నాడంటే పొద్దున్న లేస్తే ఢిల్లీకి పోయే విమానాల్లో ముఖ్యమంత్రి కనబడ్డాడు, ఆ తర్వాత లండన్ పోయే విమానం, దావోస్ పోయే విమానంలో కనబడ్డాడు, నిన్న లండన్లో విహారయాత్రలు చేస్తూ ఉన్నారు. ఇది మీ ప్రజాపాలన అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి నేను ఒకటే ప్రభుత్వాన్ని, ప్రజలను ప్రధానంగా వాళ్ళు ఎట్లా రాబోయే రోజులలో నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి యొక్క ఆర్థిక అవసరాల కోసమో మిగతా వ్యవహారాల కోసమో సహకరించిన వాళ్ళనో సహకరించబోయే వాళ్ళనో రాజకీయ పునరావాసం పేరుతోటి ఇవాళ ఈ అడ్వైజర్ పదవుల్లో మరింత నియమిస్తారనేటువంటి సమాచారం కనబడతా ఉంది. చాలా మంది పోయిన వాళ్ళకి చెప్పారు మా దగ్గర సలహాదారు. షర్మిలకి కౌంటర్ ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి, షర్మిల కాదు ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకట్టంలో పెట్టలేరు, పక్క రాష్ట్రం నుంచి వచ్చి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి వాళ్ళెవరు, నమ్మరండి ఛాలెంజ్ చేస్తున్నా, మాతో వస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపిస్తాం. తెలంగాణలో రాజకీయాలు చేసే ఇప్పుడు ఏపీకి వచ్చి ఇలా మాట్లాడితే ఎలా? పార్టీ వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని షార్ట్షీట్లో ఆయన పేరు పెట్టారే, దానికోసం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టారు. అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం? ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు షార్ట్షీట్లో పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు? సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి ఎన్ని ఆలోచించుకోవాలని ఆమెకు షర్మిలమ్మ గారికి కూడా నేను కోరుతాను. వైసీపీ టీడీపీ 2 పార్టీలు కూడా బీజేపీకి తొత్తులుగా మారిపోయాయని ఆమె మాట్లాడుతున్నారు. దాంట్లో మీ అభిప్రాయం? బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తొప్పుడుగా మారే ఇదే లేదు. మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఈ పార్టీ కాదు ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో కానివ్వండి, బయట కానివ్వండి. ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం. మనకి రాజధానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళమా? వీటి కోసమే మేము కాంప్రమైజ్ అయ్యాం కానీ పార్టీ సిద్ధాంతాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా తాకట్టు పెట్టలేదు మేము కానీ, మా పార్టీ అధ్యక్షుడు కానీ, మా ప్రభుత్వం కానీ. అట్ ది సేమ్ టైం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఎంత అప్పు చేశారు? ఆ 5 ఏళ్ల కాలంలో ఆయన ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అనేది ఒకసారి చూడండి. మా ప్రభుత్వం వచ్చినాక ఈ 5 అయోధ్యలో అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ. రాముల వారికి వెండి కిరీటం సమర్పించిన ప్రధాని మోదీ. భద్రాచలం ఆలయానికి ఆహ్వానం అందలేదు, విహెచ్ విసుర్లు. వైకాపా సామాజిక సాధికార యాత్ర, షాపులకు అడ్డంగా భారీ ఫ్లెక్సీలు.
ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల. షర్మిలకి కౌంటర్ ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్.